స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అండ్ ఇరాన్ టాప్ డెలిగేషన్ మధ్య చారిత్రాత్మకమైన పీస్ టాక్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గత కొన్ని గంటలుగా జరుగుతున్న ఈ టెక్నికల్ నెగోసియేషన్లో గ్రేట్ ప్రోగ్రెస్ కనిపిస్తుందని, ఇరు దేశాల రిలేషన్స్లో ఇదొక న్యూ చాప్టర్ అంటూ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఒక పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. కానీ అటు వ్యాన్స్ శాంతి మంత్రం జపిస్తూ ఉంటే, ఇటు వాషింగ్టన్ నుండి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్పై ప్రెజర్ పెంచేలా తన ట్రూత్ సోషల్ అకౌంట్లో మోస్ట్ అగ్రెసివ్ పోస్ట్ పెట్టారు. లెబ్నాన్లో అలజడి సృష్టిస్తున్న ఇరాన్ సపోర్ట్ ఉన్న హిజ్బుల్లా లాంటి హైలీ పెయిడ్ ప్రాక్సీ గ్రూపుల ఆటలను ఇరాన్ వెంటనే ఆపాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఇరాన్ కనుక ఈ ప్రాక్సీల దాడులను కంట్రోల్ చేయకపోతే లాస్ట్ వీక్ అమెరికా మిలిటరీ ఇరాన్పై ఎంత తీవ్రంగా విరుచుకుపడిందో అంతకంటే దారుణంగా వెరీ హార్డ్గా మళ్ళీ అటాక్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు, ఒకవేళ ఇరాన్ కనుక ఇంటర్నేషనల్ ఆయిల్ సప్లై రూట్ అయిన హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేయాలని చూస్తే, మీరు దాన్ని మూసివేస్తే ఇక మీకంటూ ఒక కంట్రీ మిగలదు అంటూ ఫ్యాక్స్ న్యూస్ రిపోర్టర్ ద్వారా ఇరాన్ లీడర్స్కు అత్యంత భయంకరమైన వార్నింగ్ పంపారు. అవసరమైతే హర్మూజ్ జలసంధిని అమెరికా మిలిటరీ తన కంట్రోల్లోకి తీసుకుంటుందని కూడా ట్రంప్ ఓపెన్గా అనౌన్స్ చేశారు. నిజానికి లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ అండ్ హిజ్బుల్లా మధ్య శనివారం జరిగిన భీకర వైమానిక దాడుల్లో కనీసం 16 మంది చనిపోవడంతో ఈ స్విట్జర్లాండ్ పీస్ టాక్స్ ఎజెండాలోకి లెబనాన్ సెక్యూరిటీ ఇష్యూను ఒక ఎమర్జెన్సీ సెషన్గా యాడ్ చేశారు. అమెరికా ఒత్తిడితో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని రాన్ గౌరవించాలని అమెరికా కోరుతూ ఉంటే, ఇరాన్ మాత్రం చర్చల టేబుల్ దగ్గర తన పట్టు పెంచుకోవడానికి హర్మూజ్ జలసంధి ఇష్యూను వాడుకుంటుంది. ఈ సిచ్యువేషన్లో జేడీ వ్యాన్స్ దౌత్యం ద్వారా ఇరాన్తో ఒక ఫైనల్ డీల్ సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ట్రంప్ మాత్రం ఇరాన్ కనుక దారికి రాకుంటే పశ్చిమ ఆసియాలో మళ్ళీ ఒక భారీ యుద్ధం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. ఈ మైండ్ గేమ్స్ మధ్య స్విట్జర్లాండ్ చర్చలు పీస్ వైపు వెళ్తాయా, లేక ట్రంప్ అన్నట్లు మళ్ళీ బాంబుల వర్షం కురుస్తుందా అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్గా బిగ్గెస్ట్ సస్పెన్స్గా మారింది.